తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకన్య వ్లాగ్స్. నాకైతే ఎగ్జిబిషన్ పిచ్చి పట్టింది. ఇంకా స్టార్ట్ అయింది కదా అని నేను కూడా ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయ్యాను. ఈ బిల్డింగ్ చూడగానే మీకు ఏం గుర్తుకొచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే అరుంధతి మూవీలో గద్వాల్ కోట నుంచి పశుపతి వాళ్ళ అమ్మ పిలుస్తున్నట్టే ఉంది. రండి రండిరా. ఈ బిల్డింగ్ మాత్రం ఇంత పెద్దగా కట్టారు. టికెట్ కౌంటర్ ఏమో చిన్నగా ఉంది. ఏనుగు ముందు చీమలాగా. మేము వెతుక్కోలేక చచ్చిపోయాం. రామేశ్వరం పోయిన శనీశ్వరం పోదు అన్నట్టు ఈ బ్యాగ్ని తీసుకెళ్లొద్దు అనుకుంటూనే తీసుకెళ్లాల్సి వస్తుంది. నా హ్యాష్ ట్యాగ్ అయిపోయింది బ్యాగ్. ఎందుకు? నాకు ఎలాగైతే ఫస్ట్ ఏదన్నా చెప్పాలి అంటే యానిమల్స్ గుర్తొస్తాయో వీళ్ళకి కూడా అలానే అనుకుంటా. స్టార్టింగ్లోనే యానిమల్ థీమ్తో స్టార్ట్ చేశారు. అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అనుకుంటా. ఏంటో మనం అట్రాక్ట్ అయ్యాం. ఇక్కడ అన్నీ అయితే షాప్స్ ఉన్నాయి, కానీ మేము ఏవి కొనలేదు. అట్లీస్ట్ ప్రైజెస్ కూడా అడగలేదు. ఒకటి అడిగితే తీసుకోకపోతే తిట్టుకుంటారని, ఇంకొకటి నా ఆస్తి అడుగుతారేమో. అప్పటికీ ట్రై చేశా ఏమన్నా ఆస్తి పేపర్స్ తీసుకుపోదామని. బట్ నా పేరు పైన ఏ ఆస్తి లేదంట. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి. అసలు షాప్స్ వంక కూడా చూడలేదు. వీడియో తీసుకుంటూ గన్ షాప్కే వచ్చేసా. ఫస్ట్ టైం గన్ను పట్టుకున్నా. చాలా హ్యాపీ. కానిస్టేబుల్కి ఎక్కువ, ఎస్ఐకి తక్కువ ఉన్నా కదా. ఫస్ట్ షాట్లోనే పింక్ బెలూన్ కొట్టేశా. మిగతావి మిస్ అయ్యాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ వితౌట్ ట్రైనింగ్ లేకుండా ఫస్ట్ షాట్లోనే అంటే గ్రేట్ కదా. ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ ఆర్మీకి వెళ్ళిపోయి ఇండియాని కాపాడేసేయాలి అర్జెంటుగా. నా నుంచి ఇండియాని కాపాడాలా, నేను ఇండియాని కాపాడాలా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. జెయింట్ వీల్ అన్నా కదా, బాగా దూలదీరింది. జెయింట్ వీల్ ఎక్కి నేను చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇంకొక ప్రయోగం చేయబోతున్నాం. అక్కడ ఆల్రెడీ అలా అయింది కదా, మళ్ళీ ఎందుకు అంటారా? దెబ్బ తగిలిన పులి వేట ఆపదు. నేను అంతే. పులిలాగా భయపడి పులి డైలాగ్స్ నా మొహానికి. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నైట్ టైంలో ఎగ్జిబిషన్ అదిరిపోయింది కదా. అందరూ డ్రెస్లు సెలెక్ట్ చేసుకుంటారు. నేను మాత్రం ఏ కంపార్ట్మెంట్లో కూర్చోవాలని సెలెక్ట్ చేసుకుంటున్నా. ట్రైన్, కప్ సాసర్ అయితే మిస్ చేశాము. అవి కంప్లీట్ చేసి ఉంటే నా లైఫ్ ఇన్కంప్లీట్ అయిపోయేది. ఇంకా చాలు, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఎగ్జిట్ అని బోర్డు పెట్టారు కానీ ఎగ్జిట్ అవ్వనివ్వలేదు. మళ్ళీ అంతా తిరిగి వెళ్ళాలి. యానిమల్ థీమ్ నైట్ టైం డిస్కో లాగా బాగా రెడీ చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్లు కూడా పెట్టారు. మనకి దేని వాయిస్ దేంది అని కనిపెట్టడానికి చాలా కష్టమైంది. ఇందులో నా వాయిస్ కూడా వస్తుందేంటి? చిలక పలుకులు పలుకుతూ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇది ఈరోజు వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.